నమస్తే. హాయ్ గైస్, వెల్కమ్ టు పక్కా కమర్షియల్ యూట్యూబ్ ఛానల్. మూవీ రివ్యూస్, సజెషన్స్, పాడ్కాస్ట్, మూవీ రిలేటెడ్ ఏ న్యూస్ అయినా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. పక్క కమర్షియల్ TFI గంట గట్టి కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇవాళ కొత్త కంటెంట్తో మళ్ళీ వచ్చాం. ఇవాళ కంటెంట్ ఏంటి చెప్పండి మీరు. బెస్ట్ టాప్ 5 హర్రర్ మూవీస్. టాప్ 5 హర్రర్ మూవీస్ అంటే ఇప్పుడు ఈవిల్ డెడ్ అలాంటి సినిమాలు చెప్తావా? కాంజూరింగ్ మన తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయిన మూవీస్, బాగా కనెక్ట్ అయిన మూవీస్ అంటే ఓన్లీ మన తెలుగులో వచ్చిన కంటెంట్ అంటావు. ఓన్లీ తెలుగులో. ఓకే, అంటే ఇప్పుడు మనం దీనిలో పిజ్జా లాంటి తమిళ సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కానీ మరి అంత దానికంటే మంచి సినిమా. ఓకే ఓకే ఓకే. సో టాప్ 5 మన తెలుగు కంప్లీట్ తెలుగు నేటివిటీ, తెలుగు ఆరిజిన్తో ఉన్న తెలుగు ప్రేక్షకులకి ఎక్కువ తెలిసిన ఒక 5 హర్రర్ గురించి మాట్లాడుకుంటే మేము. అవును. సో అంటే ఇది మా టాప్ 5. సో మీకు వీటిలో మేము ఏం మిస్ చేస్తున్నాం అనిపించిన, మీకు ఏది బెస్ట్ అనిపించినా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పడేసేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసారు ఆల్రెడీ. చెప్పు నువ్వు స్టార్ట్ చేయి. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ లోకి వెళ్తే నాకు బాగా 5 నుంచి ఫస్ట్ టాప్ 5 నుంచి టాప్ 1 వద్దాం. సో ఫస్ట్ టాప్ 5 వచ్చేసి టాప్ 5 గా ప్రీవియస్ గా నాకు నచ్చిన మూవీ అయితే కిష్కింధపురి. ఓకే, రీసెంట్ గా వచ్చింది. Yes. ఓకే, ఎందుకు కిష్కింధపురి? దాంట్లో కొంచెం చాలా డిఫరెంట్ గానే ఉంది. నాకు అంత హర్రర్ మూవీ, అంత హర్రర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, కాకపోతే మూవీ పరంగా అయితే హర్రర్ అయితే చాలా బాగుంటుంది. ఒక సీన్ అయితే చాలా హైలైట్. ఓకే ఓకే. ట్రైన్ సీన్ ఉంటది, జంప్ స్కేర్. ట్రైన్ సీన్ అయితే హైలైట్, చాలా హైలైట్. అసలు ఎక్స్పెక్ట్ చేయండి, నేనైతే చాలా సస్పెండ్ గా నేను కళ్ళు చూస్తూనే ఉన్నా. మొత్తంలో హైలైట్ ట్రైన్ సీన్. దాని తర్వాత తనిఖీల బర్నీ గారు, తనిఖీల బర్నీ చచ్చిపోయిన సీన్, అది కూడా బాగుంటుంది. సో మీకు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మేము మాట్లాడుకునే సినిమాలు మీరు ఆల్రెడీ చూసినట్టయితే మీరు ఇంకా తొందరగా కనెక్ట్ అవుతారు. లేదంటే ఒకసారి మీ వాచ్ లిస్ట్ లో ఆ సినిమాలు యాడ్ చేసి పెట్టుకోండి. చూసేసి టాప్ 4 కొద్దామా? కిష్కింధపురి చెప్పు, నువ్వు కూడా చెప్పు ఏదో ఒకటి. నాకు అంతగా అనిపించలేదు సినిమా. ఓకే అంటే ఓకే, కానీ 2-3 సీన్లే నాకు నచ్చాయి. ఓకే, మరి అంత తోపు సినిమా ఏం కాదు. పాత సినిమాలతో పోలిస్తే కొంచెం. కానీ ఒక 2 విషయాలు ఏంటంటే, ఇప్పుడు చాలా వస్తున్నాయి హర్రర్, కామెడీ, ఫ్యాంటసీ, ఈ దిక్మాల హర్రర్ తో కలిపి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కట్టే అయితే చాలా బెటర్. చాలా బెటర్. మెయిన్ ఏంటంటే స్టోరీ ఉంది హర్రర్ కి. హర్రర్ లో స్టోరీ ఉంది. నువ్వు ఇంకో విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం బెల్లం అన్న సినిమాలతో పోలిస్తే బెటర్ గా ఉందా లేదా? చాలా బెటర్. ఈ 2 ఆలోచిస్తే చాలా ఈ సినిమా చేయొచ్చలేదా? సో అందుకనే టాప్ 5 వచ్చేసి కిష్కింధపురి. ఇప్పుడు G5 లో స్ట్రీమ్ అవుతుంది. కుదిరితే చూడకపోతే చూడండి, అది అందరూ చూసే ఉంటారు ఆబ్వియస్లీ. ఓకే ఓకే. నెక్స్ట్ టాప్ 4 కి వెళ్దాం. టాప్ 4 నువ్వు చెప్పు. నాకు టాప్ 4 అయితే, నీకు టాప్ 4 స్క్రిప్ట్ ఉంది కదా మన దగ్గర, చెప్పు మరి ఎందుకు. టాప్ 4 వచ్చేసి మసూదా అసలు ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ హర్రర్ మూవీ. చాలా టెక్నికల్ గా కానీ ఆ బడ్జెట్ కి వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ కి చాలా ఎక్కువ ఉంది. పెద్ద హిట్ చెప్పాలంటే వాళ్ళు పెట్టుకున్న దానికి వచ్చిన దానికి. అసలు ఆ తిరువేరి గారు మళ్ళీ మంచి సంగీత గారు కానీ, మన రాజేష్ సత్యం రాజేష్ మొత్తం అసలు ఆ కాన్సెప్ట్ కే ఒక రకమైన డిఫరెన్స్ కాన్సెప్ట్. తర్వాత ఎవరు మూసుకేసి కనబడినా మసూదా స్టార్ట్ చేశారు అక్కడ. కొంచెం అది బాగా వైరల్ అయింది కాస్త. ఎప్పుడైతే రిక్షాలోంచి దిగింది వచ్చేస్తుంది, హైలైట్ అది సీన్. చాలా మెయిన్ ఇంకోటి ఏంటంటే, రాసుకున్న ఫ్లాష్ బ్యాక్ పోస్ట్ ముస్లిమ్స్ గొలుసులు అవన్నీ చూపిస్తుంటారు. చాలా బ్యాక్ స్టోరీ బాగా రాశారు. ఇప్పుడు పార్ట్ 2 కోసం వెయిట్ చేయడం ఉందన్నారు, కానీ ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేయలేదు వాళ్ళు కూడా. ఏదో ఇచ్చేసారు లీడ్ అంతే, కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా. బట్ వెయిట్ చేద్దాం. కానీ జంప్ స్కేర్స్ మరి అంతగా ఉండదు, అంటే హర్రర్ పరంగా ఎక్కువ అనిపించింది, కానీ ఆ టెంపో మెయింటైన్ అంటే ఆ ఫీల్ అనేది క్యారీ అయిపోద్ది. ఏదో జరిగిపోతుంది, మనకు కూడా అవుతుంది అనే ఫీల్ అయితే వస్తుంది థియేటర్ లో. సీరియస్నెస్ మెయింటైన్ చేశారు చాలా. ఒక జెన్యున్ గా అయితే ప్రొడక్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆనెస్ట్ అటెంప్ట్. ఎక్కడ దాంట్లో మళ్ళీ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయలేదు. పాటలు కూడా ఎక్కువ ఉండవు, అనుకున్న పాయింట్కి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మసూదా మనకి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ చూడకపోతే అది చూసే ఉంటారు అందరూ. అది చూడకుండా ఎవరు ఉండరు. నెక్స్ట్ టాప్ 3 వచ్చేసి మయూరి. సూపర్. మయూరి నయనతార చేసింది, చాలా మందికి తెలుసో లేదో.
తెలియకపోవచ్చు. 2016 లో రిలీజ్ ఉంటుంది. Sun Next లోనో Sun Next లో 17 లో రిలీజ్ అయింది. అసలు ఆ కాన్సెప్టే బాగుంటది, చాలా బాగుంటే దేని సినిమా తీస్తారు, ఒక్కళ్ళే కూర్చొని చూస్తే ₹1,00,000 ₹1,00,000 ఇస్తారు. ₹1,00,000 అంత. సో అసలు ఆ కాన్సెప్ట్ కే ముందు హుక్ అయిపోతాం. అండ్ నెక్స్ట్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఆటో డ్రైవర్ సీన్ కూడా ఉంటుంది అసలు సూపర్ అండి. అండ్ మెయిన్ ఏంటంటే ఒక టింట్ దాంట్లో వెళ్తుంది, ఫ్రేమింగ్ అనేది బ్లాక్ అండ్ వైట్ లో వెళ్తుంది. ఫస్ట్ ½ అన్ అవర్, తర్వాత మళ్ళీ స్టోరీలోకి వెళ్తుంటే ఒక ½ అన్ అవర్. అలా ఏంటంటే ఒక డిపికల్ స్క్రీన్ ప్లే ఒకటి. మన హీరో తెలియదు, లాస్ట్ కి తెలుస్తుంది. ఆ స్టోరీ నయనతారాది అని రివీల్ అయినప్పుడు కూడా బాగుంటుంది. చాలా నయనతార గారు చాలా రియలిస్టిక్ గా చేశారు, చాలా రియలిస్టిక్ గా ఉంది సినిమా మొత్తం. క్లైమాక్స్ వాళ్ళ అమ్మాయి నయనతార అనగానే ఆ పిల్ల నయనతారానే అని అసలు సూపర్. అసలు ట్విస్ట్ బాగుంటుంది, క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అసలు సినిమా. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వచ్చేప్పటికి అసలు అదిరిపోతాయి అంతే. అసలు సింగిల్ పర్సన్ వెళ్ళి ఎవరో ఏ నీడు లేకుండా వెళ్ళి సింగిల్ పర్సన్ కూర్చొని చూడటం అంటే అది చాలా గొప్ప సినిమా. అసలు సినిమా కాన్సెప్ట్ అది యాక్చువల్ గా అలా రియల్ గా మీరు ట్రై చేయగలరేమో ట్రై చేసి చూడండి. ఉంది నిజంగా. అదేదో సినిమా ఇంగ్లీష్ సినిమాకి పెట్టారు ఒకటి పోస్టర్ పెట్టి, అలంకరణలోనో G3లోనో ఎంత 30,000 ఇస్తాం ఒకళ్ళ కూర్చొని చూస్తే అని చెప్పేసి పెట్టారు. యాక్చువల్ గా అసలు ఈ సినిమా కాన్సెప్ట్ అదే, దాని మీద తీశారు వీళ్ళు. బట్ ఆ టైంలో బాగా రన్ అయింది కాబట్టి కరెక్ట్ అయ్యారు. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఏమి లేవు కాబట్టి సేమ్ అది రియల్ స్టోరీయే, బట్ సినిమాలో కలిపి తీశారు కాబట్టి మనకి ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకో విషయం నువ్వు అబ్జర్వ్ చేశారు ఏదో, మన టాప్ 5 నుంచి 1కి వెళ్ళే కొద్దీ మనం ఇయర్స్ బ్యాక్ వెళ్తున్నాం. అవును, రీసెంట్ గా వచ్చింది తర్వాత. అంతేగా మరి. నాకైతే టాప్ 5 లో అసలు బెస్ట్ హారర్ మూవీస్ అని 2015 లోపలే. 2015 కంటే ముందే వచ్చేసినాయి మంచి సూపర్. అసలు హారర్ అని, కామెడీ అని, ఫ్యాంటసీ అని ఏవేవో మిక్స్ చేసి కొడుతున్నారు తప్ప మొత్తం హారర్ ని డైల్యూట్ చేసేస్తున్నారు. అసలు చెప్తా నేను టాప్ 5 అయిపోయాక కొన్ని ఇప్పుడే చెప్పుకున్నాం హానరబుల్ మెన్షన్స్, కొన్ని హానరబుల్ మెన్షన్ చేశాక టాప్ 2 టాప్ 1 చెప్పుకున్నాం. నాకైతే ఇప్పుడు అన్సెలెక్టెడ్ వన్ వచ్చేసి రక్ష సూపర్ సినిమా. జగపతి అసలు ఆర్జీవి తీసాడు అనుకుంటా. ఆర్జీవి అంటే ప్రొడక్షన్, అంటే మొత్తం దర్శకత్వ పరిరక్షణ అసలు బాగుంటుంది. అసలు ఆ పిల్ల కాన్సెప్ట్ అబ్బో, ఆ టైంలో నిజంగా నేను మా అక్క చూసుకునే భయం వేసేది ఒక టైంలో. అది ఒక రకమైన సినిమా. తర్వాత ఇంకోటి ఏంటంటే అరుంధతి కూడా. అరుంధతి ఇప్పుడు అంతరా అనిపించవచ్చు, కానీ ఆ వాయిస్ కి 2009 కి ఎక్కువ డబ్బింగ్ కి భయం వేసింది. మన పశుపతి క్యారెక్టర్ చాలా హైలైట్, డబ్బింగ్ లేకపోతే సినిమా వేస్ట్. అసలు పశుపతి క్యారెక్టర్ చాలా హైలైట్. డబ్బింగ్ అనేది సినిమాకి ఒక హార్ట్ లాంటిది. తమన్నా అనుష్క వచ్చిందా అప్పటికి ఇండస్ట్రీకి వచ్చింది హ్యాపీ డేస్. బట్ దాని తర్వాత అనుష్కది కూడా డబల్ గా రోల్ కాబట్టి చాలా బాగా చేసింది. అనుష్క కూడా ఫస్ట్ స్టార్టింగ్ అరుంధతమ్మని, తర్వాత పిల్ల దగ్గర నుంచి మళ్ళీ తర్వాత ఈమె అమ్మని, జేజమ్మ క్యారెక్టర్. అనుష్క స్టోరీ చెప్తుంది కదా జేజమ్మ. ఎందుకమ్మా అరుంధతిలో కూడా 2 సీన్లు ఉన్నాయి, 3 యాక్చువల్ గా. లాస్ట్ క్లైమాక్స్ ఒకటి, ఒక పిల్ల పని మనిషి వచ్చి వరదలు పాకింది, ఆ సీన్ సూపర్ అసలు. తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే వీళ్ళు సూపర్ అసలు. అది రోడ్డు మీదకి వెళ్ళి కాపాడుతుంది. కాపాడేస్తావా అనగానే కాపాడేస్తానని ఏం నువ్వు చంపాడుతాడు అని. కానీ ఆ సినిమాలో సోను సూద్ మాత్రం చాలా హైలైట్ క్యారెక్టర్, సూపర్, చాలా అంటే చాలా హైలైట్. హానరబుల్ మెన్షన్స్ ఉన్నాయా మన టాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోదామా? ఉంది గంగా. అంటే అందులో 3 సీన్లు గంగా. అంటే నీకు ఎక్కడైతే ఈ నెక్స్ట్ సినిమాలు వచ్చినాయో, ఫస్ట్ సినిమాలు బాగున్నాయి కానీ నెక్స్ట్ సినిమాలకి అంటే మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకున్నారు. అవునవును. అంటే థియేటర్ లో ఎఫెక్ట్స్ కానీ చాలా బాగుంటది. అది గంగా హారర్. ఫస్ట్ ఎంట్రన్స్ సీన్ బాగుంటది, ఎంట్రీ ఒక ఇంట్లో. తర్వాత వాళ్ళు ఆ పాత ఇంటికి వెళ్ళగానే
ఆ తాళి బాడీని పెడతారు. బాడీని పెడతారు. ఆ scene. అది అది బాగుంది. బాగానే అక్కడ ఉంది, వెంటనే కాకపోతే ఎక్కడం అయిపోద్ది అంటే వెంటనే ఒక పిచ్చోడు వచ్చి రిపీట్ కర్ర పెట్టి కొట్టేస్తారు చూడు. అనిపిస్తుంది కామెడీ ఎక్కువ ఉంటది. క్లైమాక్స్ కూడా బాగుంటది, గ్రాఫిక్ గానీ అసలు ఆ టైం కి అసలు చాలా ఎక్కువ. అసలు వీటన్నిటికంటే నేను మంచి సినిమా చెప్పిన అంటే హర్రర్ కామెడీ అసలు స్టార్ట్ అయిన సినిమా చెప్పిన అందరికీ తెలిసి ఉంటుంది. గీతాంజలి కాదు, అమ్మ బొమ్మ. అమ్మ బొమ్మ. అమ్మ రాజేంద్ర ప్రసాద్ అవును. పాట పాడాలా యాక్చువల్ గా అక్కడ స్టార్ట్ అయింది హర్రర్ కామెడీ. అసలు దానికంటే ముందు ఉన్నాయి ఇంకేముంది హర్రర్ కామెడీ మన తెలుగులో. తెలుగులోనే మన తెలుగు కాశ్మోరా. కాశ్మీర్ హర్రర్ కామెడీ కాదు, కామెడీ. నువ్వు రాజేంద్ర ప్రసాద్. హర్రర్ గురించే మాట్లాడుకునేది. నేను హర్రర్ కామెడీ గురించి చెప్పా. రాజేంద్ర ప్రసాద్ అంటే నాకు గుర్తొచ్చింది. రాజేంద్ర ప్రసాద్ హర్రర్ కామెడీ స్టార్ట్ చేశాడు, కాశ్మీర్ హర్రర్ స్టార్ట్ కూడా చేశాడు. దానికి ముందు ఇంకోటి ఉంది, ఏంటిది? తులసిదళం. తులసీదళం. అది కూడా సూపర్. అందులో రాజశేఖర్ ఉంటాడు, సుమన్ చూసే ఉంటాడు. వాళ్ళందరూ ఈ సినిమాలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తారని అంటారు. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, వీడియో పాస్ చేసుకుని ఏ సినిమా పేరు చెప్తామో చూసుకోండి. కాశ్మోరా పాతది రాజేంద్ర ప్రసాద్ గారిది. మేబీ ఇప్పుడు యూట్యూబ్ లో చూసినా మీరు ఈ ఉంటాయి యూట్యూబ్ లో యూట్యూబ్ లో ఉన్నాయి. అన్ని యూట్యూబ్ లో ఉంటాయి. అయితే జెమినీ మూవీస్, ఈటీవీ వాటిలో యూట్యూబ్ లో ఉంది గైస్, చూడండి. నేను చాలా సార్లు పెట్టుకుని చూస్తా అప్పుడప్పుడు, మంత్లీ ఒకసారి. తులసీదళం ఒకటి, కాశ్మోరా ఒకటి, అరుంధతి ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. రక్ష యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. సన్ నెక్స్ట్ లో ఉంది రక్ష. దొరకదు అది యూట్యూబ్ లో. ఎన్నిసార్లు కొట్టాను. మనం అయితే మన టాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. టాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోదాం. బ్యాక్ టు వచ్చేస్తే టాప్ 2 వచ్చేసి గృహం. సూపర్. గృహం అనేది కూడా మనం యాక్చువల్గా నిదానంగా వెనక్కి వెళ్తున్నాం లిస్ట్ లో. అదే ఇయర్స్ వైజ్ ఏంటంటే, సో అసలు సిద్ధార్థ కానీ ఆండ్రియా కానీ అసలు అట్మాస్ఫియర్ చాలా అథెంటిక్ గా ఒక యూనిక్నెస్ ఉంటది. స్క్రీన్ నేపాల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కానీ నాకు ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇష్టం. బాగుంటుంది. చాలా బాగుంటది అసలు. చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. టింట్ కూడా ఒక రకంగా బాగుంది. ఒక మనకు ఒక జపనీస్ సినిమా చూస్తున్నట్టు అంతే. ఆ నేపాల్ మొత్తం థీమ్ మొత్తం అదే కదా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అంతా థీమ్ మొత్తం. దాంట్లో ఒక సీన్ ఉంటుంది ఏంటంటే, అదే బావి దగ్గర అమ్మాయి పడిపోద్ది, వస్తాడు. అసలు ఆ సీన్ అర్థం వచ్చి కొట్టుకుంటూ చూసావా? అసలు ఆ సీన్ అయితే వాళ్ళనే చేశాను నేనైతే. అసలు స్టోరీ కూడా వాళ్ళని పెట్టి తీయాలనే వచ్చింది ఐడియా. ఆ పిల్లల్ని చంపేయడం, ఆడపిల్ల మగపిల్ల అని చెప్పేసి. అంటే స్టోరీ మందే యాక్చువల్ గా. ఆడపిల్ల మగపిల్ల అంటే నాకు ఇంకో సినిమా గుర్తొచ్చింది. మనం సినిమా చెప్పలా, ఏంటి? పెండం. అబ్బా దానిలా మిస్ చేసాం అసలు పెండం నెంబర్ 1 సినిమా అది. నాకేమనిపించలే. పెండం పెండం లాగా ఉంటుంది, ఏముంటుంది, బాగుంటది అసలు. అంటే చూడొచ్చు, మంచి వన్ టైం వచ్చు. అట్లా అంటే బెస్ట్ కామెడీ, హర్రర్ కామెడీ అంటే ఫస్ట్ మొదలెట్టింది గీతాంజలి. ఒక టైంలో గ్యాప్ వచ్చేస్తే సూపర్ సినిమా అది. కామెడీ ఉంటది, మంచి స్టోరీ ఉంటది, క్లైమాక్స్. అప్పట్లో టాప్ సినిమా అది. తర్వాత ఇంకా దాన్ని రిపీట్ చేసుకుంటూ చాలా సినిమాలు వచ్చాయి. గీతాంజలి చెప్పచ్చు. పెండం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళు అంటే అది మీ ఇష్టం. మీకు కొంచెం హర్రర్ కావాలంటే అది చూడొచ్చు. నాకైతే ఎందుకంటే మేము అలవాటు పడిన వాళ్ళం కాబట్టి మాకు అంత ఎక్కదు. ఇంకోటి కూడా నాకు తెలిసి ఇంకోటి కూడా మనం చెప్పచ్చు ఏంటంటే జెస్సీ. మర్చిపోయాను, జెస్సీ సూపర్ అసలు. అది చాలా ఉన్నాయి అన్లిస్టెడ్. మధ్యలో మాట్లాడుతుంటే గుర్తొస్తున్నాయి. టాప్ 5 అని ఎందుకు పెట్టుకున్నామంటే కంప్లీట్ హర్రర్, ఒక రకమైన స్టిక్ అయ్యి డివైడ్ అవ్వకుండా ఎట్లాంటి కమర్షియల్ ఎక్కువ అంటే అవి టాప్ 5 పెట్టుకున్నాం. అవి టాప్ 5 మనం చెప్పుకునేది మీకు చెప్పే వాటిలో మీకు వేరే టాప్ 5 ఉండొచ్చు. ఇప్పుడు మీకున్నాయి మీరు కామెంట్ చేసేయండి, తప్పలేదు. మీరు కామెంట్ చేసి కామెంట్ బాక్స్ మధ్యలో ఒకసారి వీడియో చూస్తున్నందుకు మధ్యలో ఇక్కడ దాకా చూస్తున్నారు కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ వేసేసుకోండి. మన టాప్ 1కి వెళ్దాం. నెక్స్ట్ వీడియో ఏంటో మాట్లాడుకుందాం. టాప్ 1 లో వచ్చేసి 2 సినిమాలు ఉన్నాయంటే ఇంచుమించు 2 ఒకటే జానర్, ఒకటే ఇది. ఏంటంటే ముని అండ్ గంగా 2 ఒకటే సీక్వెల్స్ 2 ఒకటే కాబట్టి రెండింటిని ఒక ప్లేస్ లో పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్ గా ఫస్ట్ ముని స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి ఎక్కువ తెలియదు సినిమా అది. ఫస్ట్ అది కాంచన స్కూల్లో ఉన్నప్పుడు వచ్చింది. కాంచన ఫస్ట్ ముని, తర్వాత దాని కంటిన్యూషన్ కాంచన వచ్చేసి ముని 2 కాంచన వస్తుంది. అవును. సో కాంచన అప్పుడు మాత్రం బాగా వైరల్ అయింది. చాలా
మంచిగా వెళ్ళింది. అసలు చాలా హైప్ పర్ఫార్మెన్స్ కూడా ఒక్కొక్కరు ఎరకొట్టేస్తారు. అటు రాఘవాలారెన్స్, ఇటు శరత్ కుమార్, శోభా కామెడీ కూడా బాగా కనెక్ట్ అయింది. అసలు అసలు ఇంట్లో దేని టెస్ట్ చేసే సీన్ ఉంటుంది చూసావా, ఇప్పటికీ చాలా మంది వస్తారు. అసలు నేను నిన్న కాక మొన్న పెట్టి చూసాను. సీన్ ఒకటి, తర్వాత ముగ్గురు ఒకసారి వచ్చే సీన్ ఉంటుంది చూసావా, పెద్ద కోడి ఏదో తినేస్తాడు, ఆ సీన్ ఒకటి బాగా హైలైట్ ఉంటుంది. అసలు లారెన్స్ ఒక సీన్ ఉంటది, శారీ కట్టుకోవడం డాబా మీద హై హీల్స్ వేసుకొని గాజులు పెట్టుకొని వేసుకోవడం అసలు చాలా బాగుంటది. అసలు వాళ్ళ వదిన్ని భయపెట్టే సీన్. అందుకే ఇంకోటి మునిలో కూడా నువ్వు చూస్తే గొలుసు వేస్తే ఇంట్లో మూల కూర్చుని ఉంటాడు, సూపర్ ఉండదు అసలు అది. తర్వాత సముద్రంలో పడేస్తే లేచి నడుచుకుంటూ వస్తాడు. అప్పుడు అది అంతగా క్లిక్ అవ్వాలి, కానీ తర్వాత భయం వేస్తే చూస్తే. మీరు రెండు కలిపి కొడతామని భయపడమాకండి, ఎందుకంటే మేము ఇలాగ మాట్లాడుకుంటాం అంతే. నాకు ఒక డౌట్ వచ్చింది, రాఘవ లారెన్స్ అంటే ఇప్పుడు కాంచనా 4 ప్రాజెక్ట్ చేస్తాం. కాంచనా 4 వస్తుంది గైస్, అండ్ కాంచనా 2 March 13th రిలీజ్ చేస్తున్నారు. March 13. మళ్ళీ లాస్ట్ లో ఇప్పుడు ఏదో ఆ సినిమాకి ప్రమోషన్ వీడియో అనుకుంటారు, ఇంకా మేము ప్రమోషన్ చేసేంత రేంజ్కి వెళ్ళా. అలాంటి ఏమైనా వస్తే ఖచ్చితంగా అంటే మాకు ఇష్టం మాట్లాడుకోవడం ఇలాంటివి. ఫస్ట్ ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అయితే కన్ఫర్మ్ గా వెళ్తాం, ఎందుకంటే అసలు మామూలు సినిమా కాదు. అసలు తమనన్న బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. తమనన్న 4 సినిమాలు చేశాడు. ముని, కాంచనా 2, కాంచనా 3, కాంచనా 4. మునికి తమనన్న కాదనుకుంటా. తమనన్న చెప్పాడు మన ఇంటర్వ్యూలో. ఏమో మరి నాకు తెలిసి కాదనుకుంటాను. అంటే యాక్చువల్ గా మన కాంచనా 2 అయితే మాత్రం తమనే, అది ఫిక్స్. ఇప్పుడు టాప్ 1 అయిపోయింది కాబట్టి యాక్చువల్ గా అన్లిస్టెడ్ ఒక సినిమా ఉంది, శబ్దం మరకతమని. అంటే కామెడీ, అందుకే డబ్బింగ్ అలా అంటే మనం పిజ్జా కూడా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు, చెప్పొచ్చు. సో అంటే అది ఇప్పుడు కాంచనా కూడా డబ్బింగ్ అంటారు. శబ్దం తెలుగులో రిలీజ్ అయింది కాబట్టి చెప్పాను నేను. కానీ తెలుగులో అంటే తమిళ్లో కంటే తెలుగులో ఎక్కువ హిట్ అయింది కాంచనా. అవును, పెద్ద హిట్. తెలుగులో చాలా పెద్ద హిట్, 100 days ఆడింది. అది విషయం. సో మొత్తానికి మన టాప్ 5 లిస్ట్ అయితే కంప్లీట్ చేసాం. అండ్ కొన్ని హానరబుల్ మెన్షన్స్ కూడా చెప్పేసాం హారర్ గురించి. ఎవరైతే చూడాలనుకుంటున్నారో లిస్ట్ లో యాడ్ చేసుకోండి. మీకు మంచిగా ఈ వీకెండ్ మొత్తం హారర్ మూవీస్ చూసుకోవచ్చు. ఒక వారానికి సరిపడా సినిమా చెప్పేసాం. వారం ఏంటి, దగ్గర 10 రోజులు. ఓకే, సినిమాలు చూసుంటే ఇంకా మంచిది. మా వీడియో మీకు ఇంకా తొందరగా రీచ్ అవుద్ది. సో ఏవే వీడియో ముందు చెప్తున్నా, ఏవే వీడియోలు కావాలన్నా ఇలాంటి వీడియోలు చేయండి, పలానా టాపిక్ చేయండి అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి కామెంట్ మేము చదువుతాం, మీరు ఇచ్చే కామెంట్స్ కి రియాక్షన్ అవుతాం, అండ్ అలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా ట్రై చేస్తాం. మేము చేసిన టాప్ 5 లో మీ బెస్ట్ మూవీ ఏదో తప్పకుండా కామెంట్ చేయండి, మీ బెస్ట్ సీన్ ఏదో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ చూస్తాం. మీకు రివ్యూ రాకపోవడానికి కారణం ఏంటంటే వచ్చింది ఒకటే సినిమా వంశాంతం, అది ఆల్రెడీ రీమేక్ సినిమా తెలుసు, ఆల్రెడీ చూసాం, ఎప్పుడో వచ్చేసింది, మలయాళం సినిమా ఎప్పుడో చూస్తాం. అందుకే మీకు రివ్యూ ఈ వారం ఏం రాలేదు. నెక్స్ట్ వీక్ కొత్త సినిమాలు 4-5 ఉన్నాయి కాబట్టి అవి రాగానే మీకు రివ్యూస్ ఆటోమేటిక్ అప్లోడ్ చేస్తాం తప్పకుండా. సో అంటిల్ దెన్ బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.